సమ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ అండ్ సమ్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ త్రూ డబ్బులు ఇచ్చి మరి ఈ వీడియోస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారి దీనికి మెయిన్ రీజన్ అనేలా పోర్ట్రే చేస్తూ ప్రూఫ్స్ తో సహా లైక్ ఆయన చెప్పిన దానికి అగేన్స్ట్ గా సీసీటీవీ ఫుటేజ్ ని పెట్టి మరి సర్క్యులేట్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో ఏదో జరుగుతుంది. లేకపోతే జస్ట్ థింక్, ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ థియేటర్ దగ్గర చేసే రచ్చ మామూలుగా ఉండదు. టాలీవుడ్ ఫ్యాన్స్ ఆర్ టీఎఫ్ఐ బానిసలకి వాళ్ళ ఫేవరెట్ స్టార్ మీద ఉండే లవ్ అండ్ లాయల్టీ వర్ణనాతీతం. ఫ్యాన్స్ అభిమానం మ్యాసివ్ కట్అవుట్స్ దగ్గర నుండి మొదలై పెద్ద పెద్ద పూలమాలలతో పాలాభిషేకాలతో వాళ్ళ హీరోస్ మీద ఉండే లవ్ లాయల్టీ కాస్త డివోషన్ గా మారుతుంది. హీరోని దేవుళ్ళ కొలిచే కల్చర్ మన తెలుగు స్టేట్స్ లో తప్ప వరల్డ్ లో ఎక్కడా లేదు. స్టార్స్ ని దేవుళ్ళ కొలిచే దైవత్వం కూడా మనలోకి చిన్న రేంజ్ లో ఉండదు. వాళ్ళ హీరో లాంటి సేమ్ హెయిర్ స్టైల్ చేయించడాలు, పచ్చబొట్లు వేయించుకోవడాలు, హారతలు ఇవ్వడాలు అండ్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ని ఆర్గనైజ్ చేయడంలో ఫ్యాన్స్ అస్సలు తగ్గరు. ఇవన్నీ ఒక పరిధిలో చేసుకుంటే పెద్దగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు. కానీ ఈ ఫ్యాన్ కల్చర్ లవ్ లైన్ ని క్రాస్ చేసినప్పుడు పర్టికులర్ హీరోస్ కి డేంజర్ గా మారుతూ ఉంటది. అల్లు అర్జున్ గారి కేసులో ఇదే జరిగింది. అనుకోలేదు ఈ కేసు ఇంత పెద్దదవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు రోజుకి ఈ కేసు డిఫరెంట్ టర్న్స్ ని తీసుకుంటుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి అసలు ఈ కేసులో ఏం జరగచ్చు అని గెస్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అక్కడ ఒక ప్రాణం పోవడానికి మెయిన్ రీజన్ ఎవరనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఆ స్టాంపీడ్ జరగడానికి మెయిన్ రీజన్ మాత్రం మన అన్ఎడ్యుకేటెడ్ టీఎఫ్ఐ బానిసలే. ఐ నో ఇట్స్ ఎ డిబేటబుల్ ఒపీనియన్ బట్ వాట్ ఇట్ హ్యాస్ ఇన్ మై మైండ్. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అన్ ఎమోషన్. ఫ్యాండమ్ ఇన్ టాలీవుడ్ గోస్ బియాండ్ మూవీస్. స్టార్ హీరోస్ కి ఫ్యాన్ క్లబ్స్ పెట్టడం దగ్గర నుండి హంగామా చేయడం, పోస్టర్స్ అతికించడం, పోటీలు పడి కట్అవుట్స్ పెట్టడం ఇవన్నీ సర్వసాధారణం. అండ్ సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదుగా. ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ ప్లాట్ఫామ్స్ లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోలింగ్ చేసుకోవడం, రికార్డ్స్ గురించి గొప్పగా చెప్పుకోవడం, లోకల్ ఏరియాస్ లో హీరోస్ గురించి కొట్టుకోవడం జరుగుతూ ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ థింగ్స్ అని చేసేది అన్ఎడ్యుకేటెడ్ యువత. అవసరమే ఉంది. ఒకవేళ మీకు మీ హీరో మీద అంత అతీమ ప్రేమ ఉంటే రెస్పాన్సిబుల్ వేలో ఎక్స్ప్రెస్ చేయండి. డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్. చాలా సార్లు స్టార్ హీరోస్ ఈ స్టూపిడ్ ఫ్యాన్ వార్స్ ని అడ్రస్ చేశారు. మేం బానే ఉంటాం, మీరే సంకనాకి పోతారా జాగ్రత్త అని చెప్పినా కూడా ఎవడేండో. ఒక స్టార్ హీరో కెరీర్ ని షేప్ చేయడంలో ఫ్యాన్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. అగ్రీ విత్ దట్. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అవ్వడానికైనా, మహేష్ బాబు ప్రిన్స్ స్టేటస్ ని పొందడానికైనా, పోస్ట్ బాహుబలి ప్రభాస్ గ్లోబల్ పాపులారిటీని గెయిన్ చేయడంలో అయినా ఫ్యాన్స్ హస్తం బలంగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ లేకపోతే స్టార్స్ లేరు, స్టార్డమ్ లేదు. కానీ కొన్నిసార్లు హీరోస్ కి స్టార్డమే శాపంగా మారుతూ ఉంటది. రిలీజ్ లకి బిల్డింగ్ల మీద ఎక్కి బ్యానర్లు కట్టడం, ప్రమోషనల్ ఈవెంట్స్ లో రిస్కీ యాక్టివిటీస్ చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా ఓవర్ క్రౌడ్ వల్ల స్టాంపీడ్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటది. దేవరా రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? దీనివల్లే. ఓవర్ క్రౌడ్ వచ్చేసరికి కంట్రోల్ చేయలేమని చేతులు ఎత్తేశారు. క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల ఫ్యాన్స్ కి ఇబ్బంది అవుతుందని, ఏమైనా జరిగితే ప్రాబ్లం అవుతుందని క్యాన్సిల్ చేశారు. అండ్ పుష్ప 2 ప్రీమియర్ కి అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కి వెళ్ళడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కువ మంది థియేటర్ లోకి దూరపడం వల్ల స్టాంపీడ్ జరిగింది. రేవతి గారు చనిపోయారు. ఆ ఇన్నోసెంట్ మహిళ డెత్ కి కారణం ఎవరు? ఇర్రెస్పాన్సిబుల్ ఫ్యాన్సా, అల్లు అర్జున్ గారా, పోలీస్ డిపార్ట్మెంటా, లేక అక్కడికి వచ్చిన ఫ్యామిలీదా? ఐ థింక్ అల్లు అర్జున్ గారు థియేటర్ కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యారు అని పోలీసులకు తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఆయన అక్కడికక్కడ ఆపేసి రిటర్న్ పంపించుంటే మేబీ ఈ లాస్ జరిగేది కాదేమో. డిస్గస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ లాస్ ని బేస్ చేసుకుని, ఐ మీన్ ఈ డెత్ ని బేస్ చేసుకుని బ్యాక్ ఎండ్ లో కొన్ని డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అది క్లియర్ గా తెలిసిపోతుంది. ఒకవేళ ఈ కేసులో అల్లు అర్జున్ గారిదే తప్పు అని కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే ఓకే, అది యాక్సెప్టబుల్. కానీ కోర్టు ఇంకా జడ్జ్మెంట్ ఇవ్వకముందే ఎవరు పడితే వాళ్ళు జడ్జ్లు అయిపోతున్నారు, జడ్జ్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. లిటరల్లీ ర్యాండమ్ పీపుల్ అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కీలకమైన విషయాలు ఒక సీక్వెన్స్ లో పెట్టి చూస్తే ఆన్ December 4th అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ ని విజిట్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ గా స్టాంపీడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. తొక్కి స్లాట్ లో ఒక తల్లి చనిపోయింది. అండ్ హర్ 9-year-old సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్రూషియల్ కండిషన్ లో ఉన్నాడు. ఆన్ December 6th అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు. నాకు ఆవిడ చనిపోయిన విషయం నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందని చెప్పి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం, 25 lakhs ఇస్తున్నాం మా తరపున అని వీడియోలో చెప్పారు. ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ వరకు ఓకే, ఫ్యామిలీకి అండగా ఉంటా ఉన్నారు కాబట్టి కేసు అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ట్విస్ట్ ఏంటంటే December 13th అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఆల్ ఆఫ్ ది సడన్ ఇక్కడ కేసు పర్సనల్ అవడం స్టార్ట్ అయింది. కరెంట్ గవర్నమెంట్ ని ఫ్యాన్స్ అండ్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ గట్టిగా క్రిటిసైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే December 14th అల్లు అర్జున్ గారికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది for 4 weeks. అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక కొందరు సెలబ్రిటీస్ వెళ్ళి కలిసారు ఆయన్ని. తర్వాత అసెంబ్లీలో ఈ టాపిక్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని అలిగేషన్స్ చేశారు అగేన్స్ట్ హిమ్. దెన్ అల్లు అర్జున్ గారు దాన్ని డిఫెండ్ చేస్తూ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, దట్స్ నాట్ మై క్యారెక్టర్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ ఒక్క ప్రెస్ మీట్ వల్ల జరగాల్సిన డ్యామేజ్ కంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు ఆపోజిట్ అయ్యి అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. డిఫరెంట్ రీజన్స్ వల్ల తెలంగాణ పీపుల్ సఫర్ అవుతున్నా పట్టించుకొని సమ్ పొలిటీషియన్స్, చిన్న పిల్లలు చనిపోతున్నా అసలు రియాక్ట్ అవని పొలిటీషియన్స్ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అండ్ నౌ దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. లెట్స్ సీ. బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ ఈ కేసు ఇంత పాపులర్ అయింది. కానీ ఇలాంటి స్టాంపీడ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ లో జరిగిన డెత్స్ చాలా ఉన్నాయి. లైక్ రీసెంట్ గా జూలైలో జరిగిన హత్రాస్ ఈవెంట్ గురించి అందరికి తెలిసే ఉంటది. ఓన్లీ 80,000 పీపుల్ గ్యాదరింగ్ కి వీలున్న ప్లేస్ లో 2,50,000 పీపుల్ గ్యాదర్ అయ్యారు. స్టాంపీడ్ లో 121 పీపుల్ చనిపోయారు. December 29th, 2022 కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక పబ్లిక్ మీటింగ్ లో 8 మంది చనిపోయారు. అండ్ 2023 Jan 2nd గుంటూరులో జరిగిన మీటింగ్ లో ఫ్రీ కిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో క్రౌడ్ ఎక్కువైపోవడం
వల్ల కంట్రోల్ చేయలేక వెహికల్స్ మీద నుండి ఆ కిడ్స్ ని జనాల్లోకి విసిరేశారు. స్టాంపీడ్ జరిగింది, 3 చనిపోయారు. 2003 సెప్టెంబర్ 25th ఠాగూర్ సినిమా రిలీజ్ రోజు రాజమండ్రిలో జరిగిన స్టాంపీడ్ లో చిరంజీవి గారి ఫ్యాన్స్ 2 చనిపోయారు. సేమ్ డే మంగళగిరిలో 1 చనిపోయారు. అండ్ నవంబర్ 17th 2008 లో చిరంజీవి గారు రాయలసీమ ప్రాంతంలో ప్రజా అంకితం యాత్ర చేస్తున్నప్పుడు ఆ తొక్కిసలాట్ లో 2 చనిపోయారు. అండ్ 2013 బాద్షా ఆడియో ఫంక్షన్ లో ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చనిపోయాడు. ఇలాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ లో ఏదైనా హ్యూమన్ లాస్ జరిగితే ఫస్ట్ బ్లేమ్ పడేది 2 మీద. ఒకటి సెలబ్రిటీ అండ్ ఇంకోటి ఆర్గనైజర్స్ అండ్ అథారిటీ మీద. ఆర్గనైజర్స్ అండ్ అథారిటీ రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ లో. బెటర్ ప్లానింగ్ తో, మంచి సెక్యూరిటీతో కుడ్ ప్రివెంట్ సచ్ ఇన్సిడెంట్స్. ఇలాంటి సిచ్యువేషన్ ని అంటే ఈ తొక్కిసలాటల్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ టైమ్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను. లిటరల్ ఇంకా థియేటర్ గేట్స్ ఓపెన్ కూడా చేయలేదు, తోసుకుంటూ మీదెక్కి తొక్కుకుంటూ గేట్లు దూకి మరీ థియేటర్ లోకి వెళ్ళిపోయారు. నేను వెళ్ళి గేట్ కి గుద్దేసుకున్నా. కొన్ని సెకండ్లు తల గిర్రమని తిరిగింది. భూమి మీద నాకు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి బతికిపోయిన రోజు, లేకపోతే అదే నా లాస్ట్ డే అయ్యేది. సో నేను చెప్పేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అవసరమే ఎప్పుడు మనం బతుకున్నప్పుడు, ప్రాణాలతో ఉన్నప్పుడు. మరీ లైఫ్ ని రిస్క్ చేసి మరీ ఎంటర్టైన్మెంట్ పొందాలనుకోవడం కంటే తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. ప్రీమియర్స్ రోజే ఫస్ట్ డేనే చూడాలని రూల్ అని లేదు. 2 days ఆగితే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఫ్యాన్స్ ని ఎలాగో ఆపలేం, కనీసం కామన్ ఆడియన్స్ అయినా ఫస్ట్ డే ని ప్రీమియర్స్ ని ఇగ్నోర్ చేయండి. ఫ్యామిలీతో కలిసి అస్సలు వెళ్ళదు. దిస్ వాస్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఫ్యాన్స్ వాళ్ళ లవ్ ని రెస్పాన్సిబుల్ వేలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మెచ్యూర్ గా సేఫ్ గా సినిమాలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది సెలబ్రిటీస్ ఆడియన్స్ కి చెప్పాలి. వాళ్ళ మినిమం రెస్పాన్సిబిలిటీ ఇది. వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ చెప్తే ఫ్యాన్స్ వింటారు. కొందరు స్టార్స్ ఫస్ట్ నుండి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్. అందరూ ఇది ఫాలో అయితే ఒక బిగ్ చేంజ్ ని తీసుకురావచ్చు. సో యా, దట్స్ ఇట్. యాజ్ అ సినిమా లవర్ గా ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను. సో మీ థాట్స్ ఏంటి ఈ వీడియో మీద కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రాబ్లమ్ కి సెన్సిబుల్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. సో యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. Probe intensifies into the Pushpa 2 Stampede horror. India today has accessed more